శ్రీమాత్రే నమః. వినాయకుని యొక్క తొండం ఓంకారానికి ప్రతీకగా కనిపిస్తే ఆ ఏకదంతం అనేటువంటిది చాలా విశిష్టవంతమైనది. ఆ ఏకదంతం పరబ్రహ్మకు ప్రతీకగా చెప్పడం జరిగింది. చేటంత చెవులుంటాయి స్వామివారికి. ఆ చెవులు శ్రవణం చెప్పేటప్పుడు మంచి విషయాల్ని ఉంచుకొని చెడు విషయాలు ఏమైనా ఉన్నట్లయితే వాటిని తొలగించుకోవాలి అని చెప్పేసి మనకు తెలియజేసేటువంటి లక్షణం అక్కడ కనిపిస్తుంది. అంతేకాకుండా స్వామివారి యొక్క ఉదరం స్థిరత్వానికి చిహ్నంగా కనిపిస్తుంది. హస్తాల్లో పాశ అంకుశాలు అని చెప్పేసి ఉంటాయి. ఇవి మాత్రం క్రోధానికి గుర్తుగా మనకు చెప్పారు. ఈ క్రోధాన్ని తొలగించడానికి స్వామివారు అనుగ్రహాన్ని ప్రశంసిస్తారు. రాగం, క్రోధం, అనురాగతత్వం పెరగకూడదు, క్రోధతత్వం ఉండకూడదు. ఇదంతా నిమిత్త మాత్రం. జ్ఞానప్రాప్తి లక్షణంలో జీవితాన్ని గడపాలి. అదే అసలు సిసలైన మానవ జీవిత పరమార్థం అని చెప్పేసి స్వామివారు మనకు ఉద్బోధిస్తున్నారు. ఆయన ఆకృతి లక్షణాల స్వరూపరీత్యా కూడాను. అంతేకాకుండా గణపతికి సిద్ధి, బుద్ధి అని చెప్పేసి ఇరువురు భార్యలు ఉన్నట్టుగా కూడా మనకు శాస్త్రాల్లో చెప్పినప్పటికీ గణపతికి ఈ ఇరువురు భార్యలు కూడాను చాలా విశిష్టవంతమైనటువంటి తత్వాన్ని ప్రసాదిస్తూ ఉన్నారు. వీరికి లాభ, అంతేకాకుండా లక్ష్య అనేటువంటి కుమారులు కూడా ఉన్నట్టుగా తెలుస్తోంది. బుద్ధి లేక వివేకం ఉన్నప్పుడు లక్ష్యము లేదా గురి అనేటువంటిది కుదురుతుంది. కాబట్టి ఆ గమ్యాన్ని చేరుకోవటానికి శక్తి కూడాను సిద్ధిస్తుంది. కాబట్టి అదే లాభంగా చెప్పడం జరిగింది. మానవ జీవితానికి సంబంధించిన విధి విధాన రీత్యా కూడాను గణపతి అనుగ్రహంతోనే కార్యసిద్ధి, బుద్ధి కుశలత ద్వారా లక్ష్య సాధన మనమంతా కూడాను పొందవచ్చు. కాబట్టి లక్ష్య సాధనను సాధించడానికి గణపతి ఉపాసన మనందరికీ రక్షగా నిలుస్తుంది అని చెప్పేసి చెబుతూ సర్వే జనా సుఖినో భవంతు.